హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ కదా ఫ్రెండ్స్. మేమైతే కోడినైతే తీసుకొచ్చుకున్నాం. ఎప్పుడు చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చుకుంటాం, కానీ ఈసారి అయితే మేమైతే ఇంట్లో అయితే కట్ చేసుకుంటున్నాం. ఇది చికెన్ కిలో పావు అలా అవుతుంది. దీన్ని నేను చికెన్ టిక్కా బిర్యానీ అయితే చేస్తున్నాను. చికెన్ టిక్కా బిర్యానీ కోసం ఇక్కడ ఒక బేషన్ అయితే తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఆవ నూనె ఉంటే అది వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పింక్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వైట్ సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాను. మీ దగ్గర పింక్ సాల్ట్ లేకుంటే బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ అయితే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది ఈ చికెన్ టిక్కాకి. అలాగే వాటర్ లేకుండా కర్డ్‌ని ఒక 4 టీ స్పూన్స్ అయితే వేసుకోవాలి. గడ్డ పెరుగు అలా. పెరుగులో నుండి వాటర్ తీసేసి మంచిగా గడ్డలాగా ఫామ్ అయిన తర్వాత ఆ పెరుగునైతే ఇందులో వేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్స్ అయితే నేను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. పెరుగులో ఉండలు లేకుండా మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్‌నైతే ఇందులో వేసుకోవాలి. అందరూ చికెన్ టిక్కాని బోన్‌లెస్‌తో అయితే చేస్తారు. కానీ ఇక్కడ నేను బోన్స్‌తో కూడా చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ బావుంటుంది. నాకు బోన్‌లెస్ కంటే బోన్స్‌తో చేస్తేనే చాలా ఇష్టం. అందుకనే బోన్స్‌తో అయితే చేస్తున్నాను నేనిక్కడ. మీకు నచ్చితే బోన్‌లెస్‌తో అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకి ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి మసాలాలన్నీ మంచిగా పడతాయి. మనకి ఏ బిర్యానీ చేసినా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉండాలి కదా! ఇక్కడ నేనైతే 5 ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. అందులో అయితే ఆనియన్స్ వేసి డీప్ ఫ్రైకి అయితే పెట్టేశాను. ఒక 2 బొగ్గులని కూడా స్టవ్ పైన హీట్ చేసుకున్నాను. ఇలా స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం. చికెన్ మధ్యలో ఇలా ఏదైనా కటోర్‌లో ఈ బొగ్గులు వేసి మనం కొంచెం ఒక టీ స్పూన్ అలా నెయ్యి వేసి ఒక్ పైన లిడ్ అయితే క్లోజ్ చేయాలి. ఇక్కడ నేను బేషన్ అయితే పెట్టేశాను. ఈ స్మెల్‌తో టేస్ట్ అయితే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ వరకి ఇలా బేషన్ అయితే తీయకూడదు. స్మోకీ టెక్స్చర్ వచ్చేంత వరకి ఇలానే పెట్టాలి. ఇలా స్మోకీ ఫ్లేవర్‌తో చికెన్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం గ్రిల్ అయితే చేసుకోవాలి ఈ చికెన్‌ని. ఈ ఒక గ్రిల్ పాన్ అయితే తీసుకొని స్టవ్ పైన హీట్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రిల్ పాన్ లేకుంటే ఓవెన్‌లో అయినా గ్రిల్ చేసుకోవచ్చు. నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేనైతే పుల్కా చేసే స్టాండ్ పైనైతే గ్రిల్ అయితే చేస్తున్నాను. ముందుగా ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని గ్రిల్ చేసుకోవాలి. మనకి ఇలా గ్రిల్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు బోన్‌లెస్‌తో చేస్తే స్టిక్‌కి పీసెస్ పెట్టి తర్వాత గ్రిల్ అయితే చేసుకోండి. నేను బోన్‌లెస్‌తో చేయట్లేదు కాబట్టి డైరెక్ట్‌గా పెట్టేసాను. స్టిక్స్‌కి పెట్టేసి కాల్చుకోవచ్చు. ఇలా మొత్తం చికెన్నయితే ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా గ్రిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ టిక్కా అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అయితే 50% అయితే కుక్ అవుతుంది. మనం సిమ్‌లో పెట్టి కుక్ చేస్తే మనకి 100% అయితే కుక్ అవుతుంది చికెన్ టిక్కా. కానీ ఇక్కడ నేను 50% కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఇలా కుక్ అయిన పీసెస్‌ని ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. ఈ మొత్తం చికెన్‌ని నేనైతే బ్యాచెస్ వైస్‌గా అయితే కుక్ చేస్తున్నాను. ఒకేసారి వేయకుండా. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ టిక్కా రెసిపీ ఎవరైనా చేయకుంటే నా స్టైల్‌లో అయితే ఒకసారైతే చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది టేస్ట్. మనం రెగ్యులర్‌గా చేసుకునే బిర్యానీ కంటే ఇలా చికెన్ టిక్కా బిర్యానీ అయితే చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్.
మనకి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమే. మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకే తెలుస్తుంది. 50% అయితే కుక్ అయితుంది. తర్వాత 50% అయితే మనం బిర్యానీ చేసేటప్పుడే కుక్ అవుతుంది మ్యారినేట్‌లో. ఒకసారయితే ట్రై చేయండి. నేనైతే బాస్మతి రైస్ అయితే ఒక 1 కేజీ అయితే తీసుకొని 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన నానబెడుతున్నాను. మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెడితే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే ఇక్కడ నానబెడుతున్నాను. 1 కేజీ బియ్యం అయితే నేను తీసుకుంటున్నాను. మనం ఇలా గ్రిల్ చేసేటప్పుడు మనకి స్టవ్ కొంచెం మెస్సీగా అయితే అవుతుంది. అందుకనే ఓవెన్‌లో గ్రిల్ చేసుకుంటే బావుంటుంది. అలాగే మనం ఇలా గ్రిల్ చేసేటప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడే నెయ్యి యాడ్ చేస్తాం గదా! అందుకనే. ఇప్పుడు నేనైతే పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మన చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక బేషన్ అయితే తీసుకొని ఒక 1 కప్ దాకా పెరుగైతే యాడ్ చేసుకోవాలి. ఈ 1 కప్ నుండే నేనైతే ఫస్ట్ ఒక 4 టీ స్పూన్స్ అయితే తీసుకొని ముందు మ్యారినేట్ చేశాను చికెన్ టిక్కా కోసం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 ½ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆ ఆయిల్ ఉంటుంది గదా! అందులో నుండి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక విస్కర్ తీసుకొని మనకి ప్యూరీ లాగా అయ్యేంత వరకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందు చికెన్ టిక్కా కోసం ఎలా కలుపుకున్నామో అలాగే క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా చికెన్ టిక్కాకు కలిపినప్పుడు గ్రిల్ చేసినప్పుడు నాకు కొంచెం ఆ పేస్ట్ అయితే మిగిలింది మసాలా పేస్ట్. అది కూడా ఇందులోనే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. నాకైతే ఇంత మిగిలింది. మనం గ్రిల్ చేసుకునేటప్పుడు. ఎవరికైనా కొంచెం అయితే మిగులుతుంది. మొత్తం చికెన్‌కైతే పట్టదు కదా! నేను ఈ స్టేజ్‌లోనే ఇది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ మనకి బాగా కలిసిపోయేలా ఇలా అయితే కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? మనకి చూడ్డానికి క్రీమ్‌గా అయితే ఉంటుంది. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న 5 ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి ఇందులో క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 80% వరకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే క్రష్ చేసుకుంటూ ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 కప్ దాకా పుదీనా, 1 కప్ దాకా కొత్తిమీర కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కూడా చికెన్ బిర్యానీ లేదా ఇలా చికెన్ టిక్కా బిర్యానీ చేసేటప్పుడు మనం ముందుగానే అన్నీ కట్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఈ మసాలా ఇంగ్రీడియెంట్స్‌లో మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ టిక్కా బిర్యానీ చేయడం లేట్ అవుతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే నేనైతే ఇక్కడ చికెన్ టిక్కా బిర్యానీ అయితే చేస్తున్నాను. ఈ మసాలాతో మనమైతే ఇప్పుడు చికెన్ టిక్కా బిర్యానీ అయితే చేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌లో ఆయిల్ అయితే మిగిలిపోయింది గదా! ఇదైతే ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని హీట్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. లేదంటే నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మెల్ట్ అయ్యి మనకి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టమాటాలైతే పెద్దగా కట్ చేసి అయితే ఉంచుకోవాలి. ఆ టమాటాలని ఇందులో అయితే వేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గడానికి మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. కానీ నేనిక్కడ చిన్న టమాటాలైతే కట్ చేశాను. అందుకే సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు. ఇవి కొంచెం కుక్ అయ్యేంత వరకి నేనైతే రైస్ కోసం ఒక బౌల్‌లో 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ రైస్ అంటే ఈ గ్లాస్‌తో 3 గ్లాసెస్ అయితే రైస్ అయితాయి. ఇది నేను 75% కుక్ అవ్వడం కోసం అయితే ఒక 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం రైస్
మొత్తం కుక్ చేసుకోవాలంటే 1 గ్లాస్‌కి 1 ½ వాటర్ అయితే వేసుకుంటాం కదా! కానీ ఇక్కడ నేనైతే మొత్తం అయితే కుక్ చేయట్లేదు. ఒక 75% ఉడకడానికి నేనైతే వాటర్ అయితే బాయిల్‌కైతే పెట్టేసాను. ఇంతలోపు మనకి టమాటాలైతే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో అయితే మనం మిక్స్ చేసుకున్న మసాలాస్ అన్నీ ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని మనం ఒక 10 మినిట్స్ వరకి ఆయిల్‌లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో అయితే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ మసాలాలన్నీ మంచిగా ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. చికెన్ టిక్కా బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మసాలా మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకి బాగా కుక్ అవ్వాలి. ఇంతలోపు మనమైతే రైస్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ సాజీరా, 4 ఇలైచి, 2 స్టార్ మేస్ పువ్వు, అలాగే 2 దాల్చిన చెక్క చిన్నవి, అలాగే 2 బగారా ఆకు, కొంచెం పువ్వు, ఒక 5, 6 లవంగాలు, ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను నేనిక్కడ. సగం నిమ్మకాయ జ్యూస్ అయితే ఇలా పిండుకోవాలి వాటర్‌లో. ఇలా వేయడం వల్ల మనకి రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే బియ్యం కూడా మనకి రైస్ ఉడికినంక వైట్‌గా అయితే అవుతుంది. ఇప్పుడు మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకి సిమ్‌లో అయితే కుక్ చేసుకున్నాం కదా! ఈ మసాలా. ఇందులో అయితే ఒక 1 గ్లాస్ దాకా నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీ అయితే కావాలి కదా మనకి. అందుకోసం అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇలానే డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. కానీ మనకి బిర్యానీ అనేది అంత టేస్ట్‌గా అయితే ఉండదు. అందుకనే నేనైతే ఒక 1 గ్లాస్ వరకి వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఒక బాయిల్ వచ్చేంత వరకైతే కుక్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న వాటర్ అయితే బాగా మరగనివ్వాలి. ఆ మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వాటర్‌లో కలిసిపోయేంత వరకి వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి. మనం లెమన్ వేసాము గదా! లెమన్ ప్లేస్‌లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా అయితే ఇలా కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత, మనం చేసి పెట్టుకున్న చికెన్ టిక్కా అయితే ఇందులో అయితే వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకి మనమైతే కొంచెం ఉడకనివ్వాలి. అప్పుడే మనకి చికెన్ టిక్కా అనేది టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కొంచెం జ్యూసీలా అయ్యేంత వరకి మనమైతే కుక్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకి ఇదైతే సిమ్‌లో అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ చికెన్ టిక్కాకి పట్టి మంచి ఫ్లేవర్‌తో, మంచి టేస్ట్‌తో అయితే మనకైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం బాయిల్ అయిన వాటర్‌లో అయితే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది 70% అయితే బాగా కుక్ అవుతుంది. మనం సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే. ఇప్పుడైతే మనం ఈ మసాలాని మనం ఎందులో అయితే చికెన్ టిక్కా బిర్యానీ చేస్తామో అందులోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెం గ్రేవీ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది కిలో చికెన్‌కి ఎక్కువనే ఉంది ఈ చికెన్. అందుకనే కొంచెం అయితే పక్కన పెట్టేసాను. మా హస్బెండ్‌కి ఈ చికెన్ గ్రేవీ అయితే చాలా ఇష్టం. అందుకనే కొంచెం అయితే సైడ్‌కైతే తీసి పెట్టేసాను. మనం కిలో చికెన్‌కి కిలో రైస్ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. మనం ఈ చికెన్ టిక్కా మసాలాని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి రైస్ అయితే బాగా ఉడికిపోయింది. 75% అయితే ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా 20% ఉడకనివ్వాలి. మనం సిమ్‌లో పెట్టి ఒక 20 మినిట్స్ అయితే దమ్ చేస్తాం గదా! అప్పుడైతే పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అవుతుంది. ఈ రైస్‌ని మనం చికెన్‌లో యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా ఉంది గదా! అది కూడా ఇందులో అయితే వేసుకోవాలి. కొంచెం ఇలా డెకరేట్‌గా అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఘీ అయితే తీసుకొని నేనైతే తడకా ప్యాన్‌లో అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. మనం ఇలా పైకెళ్ళి వేయడం కోసమైతే. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాను నేను. ఇది పైకెళ్ళి సైడ్‌కైతే వేసుకోవాలి.
అలాగే కొంచెం కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే వాటర్‌లో కలిపి కూడా వేసుకున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ పాలల్లో నానబెట్టుకొని అదైతే వేసుకోండి. నా దగ్గర సాఫ్రాన్ లేదు. అందుకని ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఒక 20 మినిట్స్ అయితే సిమ్‌లో అయితే కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనకి చికెన్ టిక్కా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్‌గా ఉంది టేస్ట్ అయితే. ఒకసారైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ టిక్కా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. రెగ్యులర్‌గా చేసే బిర్యానీ కాకుండా ఇలా అయితే ఒకసారైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.